హాయ్ అండి. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో చూపించబోయేది ఏడాది పాటు నిల్వ ఉండే బూడిద గుమ్మడికాయలతో చేసే వడియాలు. ఇవి చాలా స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే వడియాలు. వీటిని వేసవి కాలంలో అంటే ఎండాకాలంలో ఎక్కువగా వీటిని ప్రిపేర్ చేస్తారు. ముందు రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు చాలా ఓపికగా ఈ బూడిద గుమ్మడికాయలతో వడియాలు పట్టేవారు. ఇవి చాలా సంవత్సరం పాటు ఫ్రెష్గా నిల్వ ఉండేటట్లు కూడా చూసుకోవచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు చిన్న చిన్న టిప్స్ తెలుస్తాయి. దానివలన ఏంటంటే ఇవి నిల్వ సంవత్సరం పాటు ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది. దీనికోసం ముందుగా మొదటగా మంచి బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురుముకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ముందుగా తొక్క తీసి ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తురుముకోవాలి. ఈ కాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే తురుముకోవాలి. ఇలా కట్ చేయడం కొంచెం కష్టమైనా సరే కొంచెం ప్రయత్నిస్తే చాలా ఈజీగానే కట్ అవుతాయి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే తయారు చేసిన వడియాలు కాబట్టి ఇవి చాలా హెల్త్కి మంచివి. ఇంకా ఈ బూడిద గుమ్మడికాయ జీర్ణక్రియను మెరుగుపరచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా బూడిద గుమ్మడికాయల్లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది కాబట్టి ఇలా తురిమిన బూడిద గుమ్మడికాయల్లోంచి కూడా నీటిని బాగా పిండేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మీరు ఎంత గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేస్తూ నీటిని తీసేసి ఒత్తుకుంటే అంత మంచిది. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని నీళ్ళు అనేవి వస్తున్నాయో. చూడండి, ఇలా తీసిన తర్వాత తురిమిన గుమ్మడికాయ ఇలా పొడి పొడిగా వస్తుంది. ఈ బూడిద గుమ్మడికాయ నీళ్ళని పడేయకుండా ఇందులో కొంచెం నల్లొప్పు అంటారు కదా, అది వేసుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది. దాంతోపాటు కొద్దిగా నిమ్మరసం పిండుకొని తాగినా కూడా ఈ బూడిద గుమ్మడికాయల రసం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా మంచిది. పొట్టలో ఏమైనా పురుగులు ఉన్నా సరే, పొట్ట నొప్పులు ఉన్నా, పొట్టకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బాగా తగ్గుతాయి. ఇక్కడ నేను ఒక పీస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా తురిమిన బూడిద గుమ్మడికాయల్లో కట్ చేసుకున్న పీసెస్ వేసుకుంటే తినేటప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా నాలుగుకి తగులుతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకని ఈ విధంగా ఒక పీస్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇందులోకి ఈ తురిమిన బూడిద గుమ్మడికాయను వేసుకుని రాత్రంతా కూడా ఒక సైడ్న పెట్టేసుకోవాలి. ఎందుకంటే దీనిలోంచి రసం అంతా బయటకు పోయి చాలా పొడి పొడిగా అవడం కోసం ఇలా రాత్రంతా పెడతారు. పక్కన ఒక రాయి పెట్టి వాలుగా పెడితే అందులో ఏమైనా నీళ్ళున్నా సరే బయటకు వచ్చేస్తాయి. వీడియోలో చూపించిన విధంగా ఇలా నీళ్ళు లేకుండా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. దీని మీద ఒక రాయి ఉంచితే దాంట్లోంచి నీళ్ళు ఏమైనా ఉంటే కూడా బయటకు పోతాయి. ఇక్కడ నేను తీసుకున్న మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయ కోసం ఒక అరకిలో మినప్పప్పుని రాత్రి నానబెట్టుకోవాలి. కాయను కోసి తురవటం ఇంకా పప్పు నానబెట్టుకోవడం ఈ రెండు కూడా రాత్రి పడుకునే ముందు చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు తెల్లారి మార్నింగ్ ఏం చేయాలంటే పప్పుని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసిన తర్వాత పొట్టు పోయిన తర్వాత ఆ పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇందులో కొన్ని అల్లం ముక్కలు, ఇంకా ఒక స్పూన్ నిండా జీలకర్ర, 10-15 పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్లు పోసుకుని గట్టి పిండిగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసి బాగా పలచగా చేయకూడదు, అలా చేస్తే వడియాలు సరిగ్గా రావు. అందుకని పిండిని రుబ్బుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు తురిమిన బూడిద గుమ్మడికాయను చూస్తే చాలా పొడి పొడిగా ఉండటం మీరు చూడగలరు. ఇలాంటి తురిమిన బూడిద గుమ్మడికాయతో వడియాలు పట్టుకుంటే చాలా బాగా వస్తాయి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి వేసుకుని ఇందులో ముందుగా రుబ్బిన మినపప్పు పిండిని కూడా వేసుకోవాలి. వీడియోలో చూస్తే మినపప్పు పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో గమనించండి. ఈ రకంగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే వడియాలు అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు. కొంతమంది కొన్ని చోట్ల ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు.
ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ మినప్పప్పు ఇంకా తురిమిన గుమ్మడికాయ ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మ్యాక్సిమం ఒక 4-5 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా బాగా మిక్స్ అయితేనే వడియాల టేస్ట్ అనేవి చాలా బాగుంటుంది. ఉప్పుని ఎప్పుడు కూడా ఫస్ట్ కలపకూడదు. కలిపే ముందు అంటే లాస్ట్‌గా ఉప్పుని కలిపి ఇంకా పిండిని కలిపేసుకోవాలి. లేదంటే నీళ్ళుగా అయిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా ఉప్పుని లాస్ట్‌లో కలుపుకొని ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఎక్కువసేపు ఉంచకూడదు. ఇప్పుడు ఏ క్లాత్ మీద అయితే వడియాలను వేసుకుంటామో ఆ క్లాత్‌ని ఒకసారి నీళ్ళల్లో నానబెట్టి బాగా డ్రై చేసిన తర్వాత 2 లేయర్స్‌గా ఆ క్లాత్‌ని పరుచుకుని దానిపైన వడియాలు వేసుకోవాలి. వడియాలు వేసుకునేటప్పుడు ఇంత పెద్ద సైజు బౌల్‌లో నుంచి పిండిని తీసుకోకుండా ఒక 2 చిన్న చిన్న బౌల్స్ తీసుకుని అందులో పిండిని వేసుకుని మనకు నచ్చిన షేప్‌లో నచ్చిన సైజులో వడియాలను పెట్టుకోవచ్చు. వీడియోలో చూస్తే మ్యాక్సిమం ఇక్కడ 1 అంగుళం మందంగా వడియాలను అయితే మేము పెట్టుకున్నాము. మీకు ఇష్టం ఉంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇలా 2-3 రోజుల పాటు ఎండలో బాగా ఎండితే వడియాలు అనేవి పూర్తిగా 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. వీటిని ఎయిట్ డబ్బాలో ఉంచుకుని నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ వడియాలు వేపుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. వడియాలు పెట్టే ఈ వీడియో కానీ నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.